వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు తమ కార్యాచరణలో వేగం పెంచారు. ఎక్కడా తగ్గకుండా వైసీపీపై గెలిచేందుకు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా పార్టీని గెలిపించే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. గెలుపుకు అవకాశం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసిన బాబు దాదాపు 94 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు ఫోన్స్ చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాలా కీలకమని, ప్రతి ఒక్కళ్ళు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి వారం సర్వేలు చేస్తామని, సర్వేలో ఏమాత్రం తేడా కొట్టినా మరొకరు మీ స్థానాల్లో ఉంటారని హెచ్చరించారట. జనసేన కేడర్ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్దేశించారు. అలాగే టికెట్ దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారట. పార్టీ అభ్యర్థులను కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. దీనికోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడు ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు. ఏ పార్టీలో కూడా ఎప్పుడు ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఒక్క సీటు ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలి. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రకటించాం. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాం. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది అవుతోంది. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబు అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. చూడాలి బాబు మాటలను ఆచరించి ఎంతమంది ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారో.